ప్రస్తావించారు. అది కూడా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువకుడిని జనసేన నేతలు శ్రీనివాసరావు, రామకృష్ణ పరామర్శించారు. వేణు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. గడ్డం వేణు తాము అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఏ విధమైన యదన అనుభవిస్తున్నారో మనం చూసినట్లయితే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సాక్షాత్తు డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన మధిర నియోజకవర్గం న్యూ లక్ష్మీపురం సంబంధించిన ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఒకసారి చూసినట్లవుతుంది. ఈరోజు మా రాష్ట్ర నాయకులు గడా శ్రీనివాసరావు గారితో కలిసి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆ యొక్క విద్యార్థి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మా గడా శ్రీనివాసరావు గారితో చెప్పుకున్న బాధ చూసినట్లయితే ఈరోజు మాకు చాలా బాధాకరం అనిపించింది. ఈ రోజున నిరుద్యోగుల ఈ యొక్క ప్రజల మీద శవాల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన చేయాలనుకుంటుందని అడుగుతున్నా. అనవసరపు హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున నిరుద్యోగుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయిన గొప్పలు చెప్పుకోవటం కాదు, ప్రజలకు ఏం చేసినామో ముఖ్యమంత్రి దగ్గర గొప్పలు చెప్పుకునే దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈ రోజున అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేపడుతున్నారు. దానిలో భాగంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4, SI ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది, తన తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే బాధతోని అతను ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా తన నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మొన్నటికి మొన్న ఒక ఉద్యోగం చేజెత్తులారా వచ్చి కూడా వివిధ రకాల కారణాల వల్ల అతను కోల్పోవడం జరిగింది. అండ్ అతని ఎడ్యుకేషన్ చరిత్ర చూస్తే అతను OU ఎంట్రన్స్ రాసినప్పుడు MSc జువాలజీ చేశాడు. ఎంట్రన్స్ రాసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఎంట్రన్స్లో వచ్చి. సో అలాంటి ఒక గొప్ప విద్యార్థి, మంచి ప్రతిభావంతుడు, అలాంటి ఒక విద్యార్థి ఈరోజు ఈ గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రభుత్వం కానివ్వండి అతన్ని ఆత్మహత్య పరిస్థితులకు నెచ్చింది. ముఖ్యంగా అతని ఏదైతే సూసైడ్ నోట్ ఉందో ఆ సూసైడ్ నోట్లో మీరు చూస్తే అతని 2 పేజీల సూసైడ్ నోట్లో అతని ఆవేదన, ఆక్రోషం అంతా కూడా వెలగొతుంది. అంటే అతని కోపం అంతా కూడా ప్రభుత్వాల మీదనో లేకపోతే వ్యవస్థ. మంచిర్యాల జిల్లా